ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన బలమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, బలత్కారము భక్తిహీనుని నోరు మూసివేయును. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. బ్లెస్సింగ్స్ క్రౌన్ ద హెడ్ ఆఫ్ ద రైచస్, బట్ వైలెన్స్ ఓవర్వీమ్స్ ద మౌత్ ఆఫ్ ద విక్డ్. ప్రొవెర్బ్స్ చాప్టర్ 10 వర్స్ 6. ఈ రోజుకు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆశీర్వాదమైన శాపమైన ఒక స్థలములోనో ఒక ప్రాంతములోనో మరి గృహములోనో ఉంటుంది అనుకుంటే మన పొరపాటే అవుతుందండి. చాలా మంది ఆశీర్వాదం ఉందని ఏవో ప్రాంతాలకు వెళ్తా ఉంటారు. అక్కడికి వెళ్తే మంచి జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే మంచి జరుగుతుందని పరుగులు పెడుతూ ఉంటారు. మరి కొందరు ఇల్లు కలిసి రాలేదు, ఈ వాహనం కలిసి రాలేదు, ఈ ప్రాంతం మంచిది కాదని తప్పు పడుతూ ఉంటారు. అందుకే ఇల్లు మారుతారు, అమ్మేసుకుంటారు, ప్రాంతాలు మారుతారు. వారు ఎన్ని మార్చినా వారి యొక్క బ్రతుకులు మాత్రం మారవు. నిజదేవుని తెలుసుకోకుండా ఈ లోక ప్రయత్నాలు ఎన్ని చేసినా వారికి ఆశీర్వాదం రాదు, మంచి జరగదు. ఈ రోజు వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును అని. అనగా ఒక స్థలం పైకి ఆశీర్వాదం రావడం లేదు, ఒక గృహము పైకి ఆశీర్వాదం రావడం లేదు, ఒక కట్టడం పైకి ఆశీర్వాదం రావడం లేదు. మనుషులు నిర్మించిన హస్తకృతమైనవి వేటిపైన ఏది కూడా రాదు, గాని ఆయన నిర్మాణమైన మనపైకి ఆశీర్వాదం వస్తుంది. ఈ మాటలు వింటున్నా నీ పైకి ఆశీర్వాదం వస్తుందేమో గాని నీవు అనుకుంటున్న ప్లేస్ లో ఆశీర్వాదం ఉండదమ్మా. యోసేపును గురించి ఒకసారి ఈ సమయంలో ఆలోచన చేస్తే, యోసేపు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం వచ్చింది. ఏ పని చేస్తున్నా దేవుడు దీవిస్తూ వచ్చాడు. వాక్య భాగంలో వ్రాయబడి ఉంది, యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీదను ఉండెను అని. మనము ఇక్కడ 2 విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆశీర్వాదం ఒక మనిషి ఇచ్చేది కాదు, ఆ ఆశీర్వాదం ఒక దగ్గరే ఆగిపోయేది కాదు అని. ఆ ఐగుప్తుని ఇల్లు ఆశీర్వదింపబడ్డానికి కారణం ఎవరు? యోసేపు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ కుటుంబము నీ ఇల్లు ఆశీర్వదింపబడడానికి కారణం నీవు కావాలి. వారు శాపానికి గురి కావడానికి కారణం నీవు కాకూడదు. నీ జీవన విధానము, నీ కార్యాలు, నీ భక్తి, నీ నడవడిక, నీ యథార్థత అన్ని కూడా దేవునికి ఇష్టమైనప్పుడు నీవు గొప్పగా ఆశీర్వదింపబడతావు. అంతటితో ఆ ఆశీర్వాదం ఆగిపోదు. నీ బిడ్డల మీదికి, నీవు పనిచేస్తున్న స్థలములో నీకు కలిగిన యావత్తు పైన ఆ ఆశీర్వాదం పొరలి పారుతుంది. ఆ ఐగుప్తీయుడైనటువంటి పోతీఫరుకు తెలియకపోవచ్చు. అతనికి కలిగిన ఆ ఆశీర్వాదాన్ని చూసి, అబ్బో నాకు ఈ మధ్య బాగా కలిసి వస్తుంది, ఏవి పట్టుకున్నా బంగారం అయిపోతుంది అనుకొని ఉండొచ్చు. ఈ లోకస్తులు కూడా అంతే కదండి. ఏదైనా వారికి మంచి జరుగుతుందంటే దానికి కారణం దేవుడు అని అనుకోరు. దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తి వలన ఇది జరుగుతుంది అని అనుకోరు, కానీ కలిసొస్తుంది అనే పేరు పెడతారు. కానీ యోసేపును ఆ ఇంటి నుండి తీసేసినప్పుడు ఆ ఆశీర్వాదం కూడా తప్పకుండా ఆగిపోయే ఉంటుంది. యోసేపు కూడా తెలుసు ఆ దీవెన, ఆ ఘనత దేవుడిచ్చాడని. లేదంటే యోసేపు కూడా అనుకునేవాడు, ఆ ఐగుప్తిని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకు మంచి జరుగుతుంది, శాలరీ పెరిగింది, ఇంటికే అధికారినయ్యాను అని. అదే విధంగా బలత్కారమో భక్తిహీనుని నోరు మూసివేసును అని వాక్యం సెలవిస్తుంది. అనగా మన భక్తిహీనత, మనము దేవునికి ఎదురు తిరగడం, ఆయన మాటను వినకుండా వ్యతిరేకించి జీవించడం, ఇవన్నీ కూడా మనకే కాదు మన యొక్క కుటుంబాన్ని కూడా నష్టపరుస్తాయి. ఆకాను దేవుని మాటను వినకుండా చేసినటువంటి అతిక్రమమును బట్టి తన కుటుంబము కూడా శిక్షించబడింది కదండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవే ఆశీర్వాదంగా మారాలి.
నీ ఉన్న చోటు ఎలాంటిదైనా, నీవు నివసిస్తున్న ప్రదేశము ఎటువంటి శాపముతో నిండి ఉన్నా, నీ భక్తి వలన, నీ విధేయత వలన, దేవుని ఎడల నీకున్న తగ్గింపు వలన నీ జీవితం మార్చబడ్డమే కాదు, నీ కుటుంబము కూడా ఆశీర్వదింపబడుతుంది. ఆశీర్వాదమైన శాపమైన రెండు నీ చేతుల్లోనే ఉన్నాయి, నీతోనే ముడిపడి ఉన్నాయి. అంతేగాని ప్లేస్ లో ఏమీ లేదు, గృహంలో ఏమీ లేదు. నీవు మంచి జరుగుతుంది అనుకొని వెళ్తున్న తీర్థయాత్రల్లో ఏమాత్రం లేదు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీపైకే ఆశీర్వాదాలు పంపిస్తాడు. నీవు ఎక్కడున్నా సరే నీ దగ్గరకే ఆశీర్వాదం వస్తుంది. మరి ఈ రోజున నీవు నీ కుటుంబానికి, నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటావా లేక శాపంగా ఉంటావా అని నీవే ఆలోచించుకో. దాన్ని బట్టి ముందుకు కొనసాగు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన మహాదేవా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, యుగ యుగములకు సజీవుడవైన తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. నీవు ఉన్నవాడవు, అనువాడవు, గొప్ప దేవుడవు ప్రభువా. నిన్ను నమ్మిన వారిని తండ్రి ఆశీర్వాదకరముగా ఉంచేటువంటి దేవుడవు ప్రభువా. అవునయ్యా, నీపైన విశ్వాసం ఉంచి నీపైన ఆనుకున్న వారిని తండ్రి దీవెనకరముగా తండ్రి వారి యొక్క జీవితాన్ని మార్చగలిగినటువంటి ప్రభువుడవని మాతో మాట్లాడి మమ్మల్ని తండ్రి సరిచేసి బలపరిచి ఆదరించి ప్రోత్సహించిన మీ అమూల్యమైనటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రోజున ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. వారికి ఉన్న సమస్యలను, వారికి ఉన్న శోధనల నుండి విడుదలను అనుగ్రహించండి తండ్రి. అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డకు యేసు నామములో సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయండి. మరణ పడకపై ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. ఐసీలో ఉన్నటువంటి బిడ్డలను మీరు తాకండి. మీ యొక్క కృప చేత వారిని జ్ఞాపకం చేసుకోండి. అయా, మీ యందు విశ్వాసం ఉంచిన వారిని ఎప్పుడు కూడా మీరు సిగ్గుపరచరు అని వాక్యము ద్వారా సెలవిస్తున్నారు. అట్టి రీతిగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి. అదే విధంగా కుటుంబంలో ఉన్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి విడుదల దయచేయండి. ఇరువురి మధ్య భేదాలు వాటన్నిటిని యేసు నామములో తీసివేయండి నా ప్రభువా. చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయస్సులో మరి ప్రభా పాపమునకు వారు దాసులు కాకుండా మీ యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు నిలవబెట్టండి. వారందరికీ రక్షణ దయచేయండి. మారు మనసును వారికి అనుగ్రహించండి తండ్రి. అదే విధంగా ఆయా ప్రయాణికులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరముగా తండ్రి ఉండునట్లుగా కృప చూపించండి తండ్రి. అదే విధంగా ప్రభువా, రక్షణ లేకుండా ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి రక్షణ అనుభవాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము. వివాహాల విషయంలో ప్రభువా, మీ సన్నిధిలో మొరపెడుతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఘనమైన కార్యాన్ని మీరు జరిగించండి. వివాహమై చాలా ఏండ్లైనప్పటికీ ప్రభువా, పిల్లలు లేక బాధపడుతున్న బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. వారిపైన మీ కటాక్షం ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. అదే విధంగా వారికి గర్భఫలాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. కావలసినటువంటి బ్లడ్ ను మీరు సమకూర్చండి, బలాన్ని సమకూర్చండి అయ్యా. ముఖ్యంగా తండ్రి మీ శక్తి చేత బిడ్డలను నింపండి. డెలివరీ సమయంలో మీరే వారికి తోడుగా ఉండండి నా ప్రభువా. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యవంతులుగా అయ్యా తల్లికి నీ బిడ్డకును క్షేమాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఉద్యోగము లేని బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి. మా భారతదేశాన్ని మీరు అయ్యా దృష్టించండి ప్రభువా. సమాధాన దేశముగా, ప్రేమ కలిగిన దేశముగా, ఎటువంటి తారతమ్యాలు, విభేదాలు, అల్లర్లు, గొడవలు ఏవి లేనటువంటి దేశముగా భారతదేశాన్ని మీరు ఆశీర్వదించండి. అధికారులందరికీ మీరు తోడై ఉండమని వేడుకుంటున్నాము. దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క పరిచర్యను తండ్రి నూరంతల ప్రతిఫలముతో నింపండి నా ప్రభువా. అదే విధంగా సువార్థికులను మీరు బలపరచండి అయ్యా. అదే విధంగా మిషనరీస్ ని దీవించండి అయ్యా. వారికి కలిగే ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల
దయచేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు తోడై ఉండండి. ఒంటరిగా ఉంటుండగా మీ సన్నిధిని వారితో ఉంచండి. మీ మెండైన దీవెనలు వారిపైన కుమ్మరించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మానాదుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడు, బలవంతుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన బలమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగసులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు.